ఆగో మంత్రి జూపల్లి సార్ ఏందో చెట్టెక్కి మరీ మైక్లో మాట్లాడుతున్నాడు కదా. ఇక కిందుండి మాట్లాడితే పబ్లిక్ అందరికి వినబడుతుందో లేదో అని చెట్టెక్కి మాట్లాడుతున్నాడు కావచ్చు అని అనుకునేరు కాదు. మరి చెట్టు ఎందుకు ఎక్కిండో సారే చెప్తున్నాడు ఇనూర్రి. ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుండే. ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ పోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కింది. వేరే ఏం లేదు. ఆగో గదన్నట్టు ముచ్చట. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి తరపున నాగర్ కర్నూలు ఉన్న ఒక తండాల ప్రచారం చేసేందుకు పోయిన కాడ జరిగింది ఇది. ప్రచారానికి పోయిన కాడ చెట్లను చూసే వరకు చిన్నప్పటి రోజులు యాదికొచ్చి చెట్టెక్కి సంబరపడ్డాడు గంతె. మరి ఎంత గొప్ప స్థాయిలో ఉన్న చిన్నప్పటి రోజులంటే ఎవరికైనా పాయరం గిత్తనే ఉంటది కదా.